అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్గొండ జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తము చెరువులు కుంటలు మునగా నిండి నీటితో కలకలలాడుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. కొన్ని చోట్ల కూడా ఆ చెరువులు కూడా తెగిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే నిన్న ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నల్గొండ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల వ్యాప్తంలో కూడా ఆ భారీ వర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రాత్రి నుంచి కూడా ఆ వర్షం కురుస్తున్న క్రమంలో కూడా రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనపడుతుంది. చాలా వరకు కూడా ఆ రోడ్లన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే చెరువులు కుంటలు తెగి కూడా చాలా వరకు కూడా నీరు మొత్తం కూడా పంట పొలాలకు చేరిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఆ హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలలో కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి కనపడుతుంది. స్వయంగానే కలెక్టర్ కూడా వచ్చి కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రోడ్లన్నీ కూడా మొత్తం కూడా భారీ వర్షంతో కూడా రోడ్లన్నీ నిండిపోయిన పరిస్థితి కనపడుతుంది. జాతీయ రహదారిపై కూడా ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉన్న క్రమంలో కూడా వాహనాలను కూడా మళ్లిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను కూడా మొత్తం కూడా మళ్లించి వేరే రూట్లో కూడా పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు మాత్రము చెరువులు కుంటలు మాత్రము నిండి నీటి కలతో జలకలలాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా మిర్యాలగూడ పట్టణ ప్రాంతంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూడా నీళ్లు కాలనీలోకి నీళ్లు వచ్చాయని కూడా ఎవరైతే కాలనీ వాసులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. చాలా రోజుల నుంచి నీళ్ళు వస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు పట్టించుకోలేని పరిస్థితి కూడా కనపడుతుందని కూడా మరొక పక్క చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ కూడా చాలా వరకు కూడా కుంటలు తెగిపోయిన పరిస్థితి కనపడుతుంది. అది అయిపోయిన క్రమంలో కూడా ఆ నీరు మొత్తం కూడా ఆ కాలనీ వైపు కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. కాలనీలో కూడా నీళ్ళు వస్తున్నాయని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా మరొక 2-3 గంటల తర్వాత కూడా నల్గొండ జిల్లాలో భారీ వర్షం కురుస్తుందని చెప్తున్న క్రమంలో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కూడా సూచన చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మొత్తం కూడా అధికారులు మొత్తం కూడా రోడ్ల మీదనే ఉన్న పరిస్థితి కనపడుతుంది. విద్యుత్ సంబంధించిన విద్యుత్ అధికారులు కూడా బయటనే ఉండి కూడా ఏదైతే విద్యుత్ అంతరాయం లేకుండా కూడా సరిచేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీ సిబ్బంది మొత్తం పారిశుద్ధ సిబ్బంది మొత్తం కూడా ఆ రోడ్ల మీద ఉంది. ఎక్కడ కూడా ఆ వర్షపు నీరు నిల్వ ఉండకుండా కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా అన్ని రకాల అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా మినిట్ మొత్తం పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా మున్సిపాలిటీ కార్యాలయం కూడా హెల్ప్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఏదైతే మట్టి మిద్దెలు ఉన్నాయో, పాత గోడలు ఉన్నాయో, గోడలు కూడా నాని కూలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అందులో ఎవరో నివసించకూడదు, వాళ్ళందరూ కూడా బయటికి రావాలని కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మళ్ళీ ఒక అర్ధగంట సేపు వర్షము తగ్గుముఖం పడింది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిన పరిస్థితి కనపడుతుంది. చినుకులు మళ్ళీ పెరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం మరొక 3-4 గంటల్లో కూడా నల్గొండ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఆ చెరువులు తెగిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మునుగోడు, నకరకల్లు, దేవరకొండ, నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్న క్రమంలో కూడా ఎక్కువ గ్రామాలలో కూడా చెరువులు ఉన్నాయి. చెరువులు కూడా మొత్తం కూడా నీటితో కూడా నిండి కూడా జలకళ సంతరించుకున్న పరిస్థితి ఉంది. కొన్ని వరద ఎక్కువ అయిన క్రమంలో కూడా కట్టలు కూడా తెగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. చాలా వరకు కూడా ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు మొత్తం కూడా చెరువులు కుంటలు కూడా నిండిపోయిన పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తంగా ఆ రోడ్లన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే జాతీయ రహదారిపై ఉన్నటువంటి రోడ్లను కూడా దెబ్బతిన్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా మరొక 2-3 గంటల్లో కూడా వర్షం కావాలి. ఈ వర్షం సాయంత్రం రేపు కూడా ఉంటుందని కూడా అధికారులు చెప్తున్న క్రమంలో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా మనం చూస్తున్నాం, ఎక్కడ కూడా ఎవరు కూడా జనసంచారం బయటికి వెళ్ళలేని పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం కూడా రాత్రి నుంచి కూడా కురుస్తున్న వర్షానికి కూడా ఎక్కడ వాళ్ళందరూ కూడా ఇళ్లలోనే ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఒక అర్ధగంట క్రితం కొంచెం వర్షం తగ్గుముఖం పట్టిన క్రమంలో కూడా వాళ్ళందరూ కూడా అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మళ్ళీ వర్షము స్టార్ట్ అయిన పరిస్థితి కూడా కనపడుతుంది. మళ్ళీ వర్షం పడుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే సూర్యాపేట జిల్లా కలెక్టర్ కూడా పలు సూచనలు చేశారు. అదేవిధంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కూడా పలు సూచనలు చేసి కూడా అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి, ఆ ప్రజలకు ఎట్లా ఎవరికి ఇబ్బంది జరగకుండా చూసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరొక సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉంది కాబట్టి చాలా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు కూడా చర్యలు చేపట్టాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు కూడా అధికారులకు సమాచారం ఇస్తే అధికారులు అక్కడికి వచ్చి కూడా వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా చాలా వరకు కూడా చాలా గ్రామాలలో కూడా చెరువులు కుంటలు తెగిపోయి నీళ్ళు మొత్తము ఆ ఊర్లలోకి వస్తున్న క్రమంలో కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు
కనీస సౌకర్యాలు తీర్చుకోవడానికి కూడా మరబోట్లను ఏర్పాటు చేసుకొని కూడా వాటర్ పాలు తెచ్చుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మరి సాయంత్రం వరకు కూడా వర్షం ఎక్కువ ఉంటే మాత్రం పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. ఏమైనా అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటికి రావాలని కూడా చెప్తున్న పరిస్థితి కనుక ముఖ్యంగా కూడా ఏదైతే మొత్తం కూడా వరద ఎక్కువగా వస్తున్న క్రమంలో కూడా వాహనాలు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మాన్యువల్స్ మొత్తము తెరిచి ఉంటాయి కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ముఖ్యంగా కూడా వాగులు వంకలు పొంగి పొర్లుతున్న క్రమంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు అని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం నిన్న చూసాం చాలా వరకు కూడా ఎవరైతే వాగులు దాటుకుంటూ వెళ్ళిపోయేవారు కూడా అదేవిధంగా వాగులో కొట్టుకపోయిన పరిస్థితి కూడా ఉన్నది. అలా ప్రమాదాలు గురి కాకుండా ఉండడానికి మాత్రము వాగు వస్తున్న క్రమంలో కూడా ఇక్కడనే ఉండాలి. వాగు వెలిచిన తర్వాత లోపల బయటికి వెళ్ళాలని చెప్తున్నారు. కానీ ఇది వాగు వస్తుంది కదా అని బయటికి వెళ్తే ప్రయత్నం చేస్తే మాత్రము ప్రమాదాన్ని అంచున ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సాహసం కూడా చేయొద్దు అని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి వానపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటో స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.